సో నిన్న మధ్యాహ్నం 12:50కి వచ్చిన కాల్, ఫైర్ కాల్, జీడిమెట్ల ఫైర్ స్టేషన్ పరిధిలో వచ్చిన కాల్. 12:50 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా 10 టీమ్స్ త్రూఅవుట్ ద నైట్ ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఫైర్ ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. సో దాని మూలంగా ఏమైందనంటే ఫైర్ అనేది ఈ ఒక్క ఇండస్ట్రీకి వరకే కన్ఫైన్ అయింది. పక్కనున్న ఇండస్ట్రీస్ కానీ, వెనకాల ఉన్న ఫర్నిచర్ అండ్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ కానీ స్ప్రెడ్ కాకుండా ఉంది. సో కంటిన్యూస్గా 10 టీమ్స్ ఒక దిస్ ఇస్ ద మెటీరియల్ యూ కెన్ సీ ఇది. సో కంటిన్యూస్గా 10 టీమ్స్, ఒక 40+ ట్యాంకర్స్, 10+ ఆఫీసర్స్ నిన్న మధ్యాహ్నం 12:50 నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఫైర్ అయితే కంట్రోల్ అయింది, సో కన్ఫైన్ అయింది. సో స్ప్రెడ్ అయితే ఫర్దర్ స్ప్రెడ్కి ఛాన్స్ లేదు. బట్ మీరు చూస్తుంటే ఏమైనా డెబ్రిస్ కింద ఫ్యూయల్ ఉంది, స్టాక్ ఉంది. కాబట్టి ఆ స్టాక్ రీచ్ అయ్యే విధంగా జెట్టు వెళ్ళట్లేదు. ఆ డెబ్రిస్ కొంచెం క్లియర్ చేసుకుంటూ మన జెట్ అక్కడ దాకా స్ప్రెడ్ చేస్తూ ఫైర్ని కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ చేయాలి. దానికి ఈవినింగ్ వరకు టైం పడుతుంది అని హోప్ఫుల్లీ మేము అనుకుంటున్నాం. మేనేజ్మెంట్ హెల్ప్తో, అదర్ డిపార్ట్మెంట్ హెల్ప్తో మొత్తం డెబ్రిస్ని క్లియర్ చేసుకుంటూ దాన్ని జెట్ స్ప్రే చేసుకుంటూ కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ చేయాల్సింది. నిన్నటి నుంచి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే బేసిక్ ఫైర్ సేఫ్టీ అయితే ఈ ప్రిమిసెస్లో లేదు. లైక్ హైడ్రెంట్స్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ, హోజిల్స్ కానీ ఇవేం లేవు. సో అవే ఉండుంటే ఇన్సిడెంట్ స్టేజ్లోనే ఫైర్ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుండే. అవి లేవు కాబట్టి ఫైర్ అనేది దాని ఇంటెన్సిటీ చాలా పెరిగింది. అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్టార్టింగ్లో కమ్యూనికేషన్ వల్ల తర్వాత సరైన టైంలో వాళ్ళు దానికి కనెక్షన్ కట్ చేయలేకపోయారు. అప్పుడు ఒక 1 అవర్, అంటే క్రూషియల్ టైంలో 1 అవర్ మేము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ అన్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి అందువల్ల ఇంకా ఫైర్ అనేది అవుట్ ఆఫ్ రీచ్ అయిపోయింది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్లనే ఫైర్ కొంచెం లేట్గా ఎక్స్టింగ్విష్ అవుతుంది. ఏం చెప్పడం ఏం లేదు. ఈ వన్స్ ఫైర్ అయితే కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ అయిన తర్వాత ఫర్దర్ ప్రొసీజర్లో భాగంగా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం ఏమైతే యాక్షన్ తీసుకోవాలో అది కంపల్సరీగా తీసుకుంటాం. అపార్ట్మెంట్లో